ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో అదరగొట్టేస్తోంది. ఇక ఈ సంగతి పక్కకు పెడితే కెరీర్ బిగినింగ్ లో అల్లు అర్జున్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. ఇదే మూవీతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుక్కు. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అల్లు అర్జున్ కు స్టార్డమ్ వచ్చేసింది. అయితే ఆర్య తర్వాత రామ్ పోతినేని హీరోగా జగడం సినిమా తీశారు సుకుమార్. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాను ముందు బన్నీతో తీయాలనుకున్నారట సుకుమార్. కానీ దిల్ రాజుతో జరిగిన చిన్న ఇష్యూతో రామ్ పోతినేనితో చేయాల్సి వచ్చిందట ఈ సినిమా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎలా మాట్లాడాలో తెలిసేది కాదని, కానీ ఆర్య హిట్ కావడంతో గాల్లో తేలిపోయా అన్నారు సుకుమార్. ఆ తర్వాత వెంటనే బన్నీతో జగడం సినిమా చేయాలనుకున్నానని, అన్నీ సిద్ధమయ్యాక దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చిందని, దీంతో కోపం పట్టలేకపోయానని అన్నారు ఈయన. వెంటనే రామ్ దగ్గరకు వెళ్లిపోయి కథ చెప్పి ఓకే చేయించానని, ఆ మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించానని, కానీ ఆ రోజు రాజుగారు వచ్చి తనపై కోపడ్డారని చెప్పారు. అంతేకాదు, ఫస్ట్ మూవీ హిట్ కావడంతో తన జడ్జిమెంట్ ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేదని చెప్పారు సుకుమార్. రామ్ పోతినేని పాత్ర బన్నీ లేదా మహేష్ అయితే బాగుండేదని, అతడి తమ్ముడు పాత్రకు రామ్ అయితే సరిపోయేవాడని ఆ తర్వాత రియలైజ్ అయ్యానని చెప్పారు. జగడం సినిమా ఫ్లాప్ తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని, ఆ తర్వాత ఎవరు ఏం చెప్పినా తీసుకోవడం అలవాటు చేసుకున్నానని చెప్పారు ఈయన.